కనీసం ఇజ్రాయెల్ ఆపు, నేను శాంతి చర్చలకు వస్తానని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి పదే పదే చెప్తున్నాడు. నిన్న కూడా చెప్పాడు, ఇజ్రాయెల్ని ఆపండి, నేను వస్తాను చర్చలకు అని చెప్తున్నాడు. ఒక పక్క యూరోపియన్ సంబంధించిన కంట్రీస్ తో చర్చిస్తూనే ఉన్నాడు అబ్బాస్ అరాక్చి. అయినా కూడా ట్రంప్ ఇజ్రాయెల్ని ఆపట్లేదు. పైగా గెలిచే దేశాన్ని నేను ఎలా ఆపుతానని ఎంత దుర్మార్గమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎవరైనా గెలుస్తుంటే వాళ్ళని ఆపడం అన్నమాట ఈయన. అది అన్యాయమైన కూడా. సో ఈ స్థాయిలో ఇప్పుడు ఇరాన్ని ట్రాప్ చేశారు. ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఒకటి, సరెండర్ అవ్వాలి. సరెండర్ అయినా ట్రంప్ తనకు అనుకూలంగా బిహేవ్ చేస్తాడు తప్ప ఇరాన్ని ధ్వంసం చేయకుండా ఉండడు. ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటి? ఖొమేనీని చంపేసేయాలి, ఇరాన్లో అల్లకల్లోలను సృష్టించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్లో ఖొమేనీ గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉన్న కొన్ని గ్రూపులు ఉన్నాయి. బలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అది ఉంది. ముజాహిదీన్ గెరిల్లాస్ ఉన్నారు, కుర్దులు ఉన్నారు. అట్లాగే ప్రజల్లో కూడా స్త్రీలలో విపరీతమైన వ్యతిరేకత ఇరాన్ మీద ఉంది. కొంతమంది ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. దీనంతా రెచ్చగొట్టి ఆ గవర్నమెంట్ని కోల్దోసేసి ఖొమేనీని చంపేసి అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి. అంటే ఒక వీక్ గవర్నమెంట్ ఉండి తను చెప్పినట్టుగా వినే గవర్నమెంట్ని అక్కడ పెట్టుకోవాలనేది ఇజ్రాయెల్ గోలు, అమెరికా గోలు. అందువల్ల ఇరాన్కి వేరే మార్గం లేదు. అదేదో ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు కదా, అలాగా ఉంది. ఇప్పుడు ఇరాన్ కానీ తెగించి అమెరికా స్థావరాల మీద పోరాటం చేస్తే అమెరికా అణుబాంబు వేసే అవకాశం ఉంది ఇరాన్ మీద. ఎందుకంటే చూడు, మా స్థావరాల మీద చేశారు వీళ్ళు, మా సైనికులు 1000 మంది 2000 మంది చనిపోయన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసి ఇరాన్ మీద అణుబాంబు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు కాబట్టి అణుబాంబు వేస్తారు. అణుబాంబు ఉన్న దేశాల మీద అమెరికా వేయడానికి భయపడుతుంది. ఇప్పుడు ఇండియా మీదో పాకిస్తాన్ మీదో అమెరికా యుద్ధానికి రాదు, ఎందుకంటే అణుబాంబు ఉంది కాబట్టి. మనం ఎందుకు అణుబాంబులు తయారు చేసుకుంటారంటే డిటరెంట్గా, అంటే వేరే దేశం మన మీద అటాక్ చేయకుండా ఉంటుందనే అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. కానీ నా దగ్గరే అణుబాంబు ఉండాలా, నీ దగ్గర ఉండకూడదు అనే రూల్తో ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా బిహేవ్ చేస్తున్నాయి. ఇరాన్ ఇప్పుడు చాలా క్రైసిస్ లో ఉందని చెప్పొచ్చు. ముందుకు ఒక అడిగేస్తే ఒక సమస్య, ఇంకొక అడిగేస్తే ఇంకొక సమస్య కనిపిస్తుంది. దీన్ని మరి ఇరాన్ ఎలా డీల్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇరాన్ వైపు చూస్తుంది, ఎలా డీల్ చేయబోతుందని. సో ఇరాన్ ఇప్పటి వరకు అయితే సెల్ఫ్ డిఫెన్స్ లో అయితే సక్సెస్ఫుల్ గా వెళ్ళింది, ఇజ్రాయెల్ని బాగానే దెబ్బతీసింది. అందుకనే 2 వారాలు టైం ఇచ్చిన ట్రంప్ 2 వారాలు కూడా ఎందుకు ఆగలేదంటే, 2 వారాలు ఆగితే ఇజ్రాయెల్కి ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది ఇరాన్ నుంచి. ఎందుకంటే 2 వారాల్లో ఇరాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ మెటీరియల్ అంతా కూడా అయిపోతుంది అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్స్ అన్నీ అయిపోతాయి, కొత్తవి తయారు చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల వీళ్ళు అటాక్ పెంచేస్తా ఉన్నారు. సో అందుకని ఇజ్రాయెల్ని కాపాడుకోవడం కోసమే ట్రంప్ 2 వారాలు టైం ఇచ్చి కూడా ఆ మాటకు కూడా కట్టుబడకుండా 2 రోజుల్లోనే ఇరాన్ మీద అటాక్ చేయడం అంటే ఇజ్రాయెల్ని సేఫ్ గార్డ్ చేయడానికి, ఇరాన్ని ఒక ట్రాప్ వేసి లాగడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల శాంతి చర్చలతో కొద్ది రోజులు నడుపుతారు. ఈ లోపల ఇజ్రాయెల్ తన బలగాల్ని అక్కడ పెంచుకుంటుంది, రక్షణ వ్యవస్థను పెంచుకుంటుంది. ఈ లోపల మళ్ళీ శాంతి చర్చలు ఫెయిల్ అయింది, నా మాట వినట్లేదు అని చెప్పి మళ్ళీ అటాక్ చేస్తారు. ఇది జరగబోయేది. ఇది ఈ అటాక్ అనేది మరి అణుబాంబు వేసి ఒక్కసారి ఫైనల్ చేసేస్తారా, లేదు ఖొమేనీని చంపేసి అణుబాంబు వేయకుండానే ఖొమేనీని చంపేసి ఇంటర్నల్ గా రెచ్చగొట్టి చేస్తారా అనేది చూడాలన్నమాట. ఇప్పుడు ఇతనైతే కంప్లీట్ గా నేను వాళ్ళ నిల్వలనంతా ధ్వంసం చేశాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నిల్వల్ని ధ్వంసం చేసినాక ఇంకెందుకు శాంతి చర్చలు? వాళ్ళ దగ్గర లేదు కదా మెటీరియల్, లేనప్పుడు ఎందుకు శాంతి చర్చలు? వాళ్ళు 3 ఏళ్ళు కూడా ఇంకా బాంబులు తయారు చేసుకోవడానికి మినిమం 3 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. మరి కామన్ సెన్స్ ఉండి ఆలోచించి మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు అన్ని ధ్వంసం చేసేసావు, ఇంక వాళ్ళ దగ్గర బాంబులు లేనప్పుడు మళ్ళీ ఎందుకురా నీకు చర్చలు, వదిలే వాళ్ళని అనే కదా అంటారు ఎవడైనా. 3 ఏళ్ళు అయితే వాళ్ళ వల్ల కాదంటున్నావు కదా, ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఏమన్నా తయారు చేసుకుంటే మళ్ళీ నువ్వు ఎట్లాగో ధ్వంసం చేస్తావు, మరెందుకు వాళ్ళని నువ్వు శాంతి చర్చలకు పిలుస్తున్నావు? అంటే క్లియర్గా ఇదేంటంటే ఎటువంటి ఆప్షన్ ఇరాన్కి ఇవ్వకుండా ఇరాన్ ఏమి చేసినా ఇరాన్ని ధ్వంసం చేయాలి అన్న ఒక దీంతో వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది, చైనా రష్యా ఇరాన్ వైపు ఏమన్నా రంగంలోకి వస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ఇరాన్ వేసే అడుగులను బట్టే అమెరికా కానీ మిగతా దేశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ యుద్ధం అయితే
ఆగినట్టయితే మనకేం కనిపించట్లేదు. ఒకవేళ తాత్కాలిక విరామం ఉండొచ్చేమో గానీ, ఇజ్రాయెల్ గోలు, అమెరికా గోలు ఇరాన్ ధ్వంసం జేయడం, ఇరాన్‌ని నాశనం జేయడం గాబట్టి, ఆ గోలు వచ్చే వరకు గూడా యుద్ధం అనేది ఆగదు. ఖచ్చితంగా అణుబాంబు కాకపోతే ఇంకొక పెద్ద బాంబన్నా వేసి ఇరాన్‌ని ధ్వంసం జేయడం అయితే ఖాయం.